ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహదస్తతితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్. భక్తాంఘ్రిరేణుపరకాణయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీళాతుంగస్తనిగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమయితమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவையாண்டாளரங்கற்கு பண்ண திரைப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை. பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடிய தொல்பாவை பாடி அருளவல்ல வல்வளையாய். நாடினே வேங்கடவர்க்கென்ன விதி என்னையும் மாத்தம் நான் கடவா வண்ணமே நல்கு. శ్రీమత్కృష్ణ సమాక్వాయ నమో యామునసూనవే. యత్కటాక్షైకలక్ష్యాణాం సులభశ్రీధర సదా. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీమద్ పరమహంస పరివిరాజకాచార్యులైనటువంటి శ్రీ యతిగిరీతిరాజ నారాయణ రామానుజ జీయర్ స్వామి యొక్క దివ్య అనుగ్రహం చేత ధనుర్మాస ఉపన్యాసమాల అనేటువంటి కార్యక్రమం ద్వారా గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై అనేటువంటి గ్రంథాన్ని అనుభవించుటకై మనందరం ఇక్కడ చేరి ఉన్నాము. దీంట్లో ఒక విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ గోపికలందరూ ఒకరినొకరు ఎందుకు లేపుకొని అందరూ కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఇప్పుడు కృష్ణుడిని అనుభవించాలంటే ప్రధానంగా మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఆయన పట్ల ప్రేమ ఉంటే చాలు కదా. ఆయన పట్ల భక్తి ఉంటే చాలు. ఆయన పట్ల మనకి భక్తి అనేది ఉంటే చాలు కృష్ణ పరమాత్మని మనం అనుభవించడానికి. మరి వీళ్ళకి ప్రధానంగా కృష్ణుడి పట్ల ప్రేమ ఉంది, భక్తి ఉంది. మరి దానికి అనుకూలమైనటువంటి కాలం కూడా ఏర్పడింది. ఆ గోపవృద్ధులు కూడా సరే అని చెప్పేసి మీరు కృష్ణుడు ఇద్దరు కలిసి వ్రతాన్ని అనుష్ఠించవచ్చు, కృష్ణుడు మీ వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలన్నింటినీ సమకూరుస్తాడని చెప్పారు. మరి అనుకూలమైన కాలం ఏర్పడింది. అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క సమ్మతి కూడా ఏర్పడింది. వీళ్ళకేమో కృష్ణుడి పట్ల ప్రేమ ఉంది. మరి ఒంటరిగా ఒక్కొక్కరిగా వెళ్ళి వాళ్ళకి కావాల్సినట్టు అనుభవించడానికి ప్రాప్తి ఉండగా ఒకరినొకరు ఎందుకు లేపుకొని వెళ్తున్నారంటే ఏం లేదు, శ్రీవైకుంఠంలో ఆ పరమపదనాథుడు ఉన్నాడు కదా, ఆయన్ని కూడా ఎవరు ఒంటరిగా అనుభవించలేరంట. అక్కడ ఉండేటువంటి ఆ నిత్యసూరులకి అపారమైన బలము జ్ఞానము ఉన్నా కూడా ఆ స్వామి యొక్క అందాన్ని, ఆ స్వామి యొక్క గుణాలని అనుభవించేటప్పుడంట అంతే వాళ్ళు అలా కళ్ళు తిరిగి పడిపోతారు అన్నట్టు ఉంటారంట. వాళ్ళకే తోడు కావాల్సి వచ్చినప్పుడు అంత అపారమైన జ్ఞానము బలము కలిగిన నిత్యసూరులకే తోడు కావాల్సి వచ్చినప్పుడు ఏం తెలియని గోపబాలికలకు వచ్చేసి తోడు కావాలి కదా. కాబట్టి ఒకరినొకరు నిద్ర లేపుకొని అందరూ కలిసి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి పోతున్నారు. ఇలాగా పుల్లుం శిలంబినక అనేటువంటి ఆరోపాసురం దగ్గర నుంచి
ఎల్లేళంగిళి అనేటువంటి 15వ పాసురం వరకు కలిగిన పాసురాల్లో 10 మంది గోపికల్ని నిద్రలేపుతున్నారనమాట. ఈ 10 మంది గోపికల్ని నిద్రలేపడం అక్కడ గోకులంలో ఉండేటువంటి 5 లక్షల కుటుంబాల్లో ఉండేటువంటి ఆ గోపికల్ని నిద్రలేపడానికి ఉపలక్షణంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. ఆ రీతిలో ఈరోజు 14వ పాసురమైనటువంటి ఉంగళ్ పుழక్కడై తోట్టత్తు వావియుళ్ళు అనేటువంటి పాసురాన్ని అనుభవించడానికి అని మనందరూ ఇక్కడ చేరి ఉన్నాం. నిన్నటి పాసురంలో వచ్చేసి ఒక జ్ఞాని యొక్క వైభవాన్నంతా మనం అనుభవించాం. ఈరోజు పాసురం ఏంటంటే, ఈరోజు పాసురంలో లేపబడేటువంటి ఆ గోపిక ఎటువంటిది అంటే, ఏం లేదు, మొత్తం ఈ నోముకంతా నేనే బాధ్యురాలిని, నేనే నిర్వాహకురాలిని, మీరందరూ ప్రశాంతంగా పడుకోండి, మీకు ఎటువంటి సమస్య లేదు, ప్రశాంతంగా నిద్రపోండి, రేపు పొద్దున సరైన సమయానికి వచ్చేసి మీ అందరినీ నేను లేపుతాను అని చెప్పేసి అంతా ముందు రోజు రాత్రి చెప్తుందనమాట. మనం ముందుగానే అవతారికా ప్రకరణంలో చూసాం. వీళ్ళందరూ గోపవృద్ధులందరూ ఆ గోపబాలికల్ని తీసుకొని వెళ్ళి కృష్ణ పరమాత్మకి అప్పగించి, అయ్యా వీళ్ళు ఈ విధంగా వ్రతాన్ని అనుష్ఠించాలి, దానికి కావాల్సిన పరికరాలన్నింటినీ అందజేయాలి, సమకూర్చాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ దగ్గర ఆ గోపబాలికలందరినీ అప్పగిస్తారు. అప్పగించేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కృష్ణుడు కూడా ఇటువంటి మంచి కాల విశేషం ఏర్పడిందే, ఇప్పుడు మనం ఇట్లే మాట్లాడుకుంటుంటే వీళ్ళకందరికీ అనుమానం వచ్చేస్తుంది, నేను ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, నేను వెళ్ళి నప్పిన్న విరాటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గోపికలు కొంతసేపు అలా చర్చించుకొని తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి పడుకుంటారు. ఆ మొదటి 5 పాసురాలు ఆ క్రమంలో ఉంది అనేటువంటి విషయాన్నంతా మనం చూసాం. అప్పుడు చర్చించేటప్పుడు ఈ గోపబాలిక ఉత్సాహం చేత అబ్బా అబ్బా అని చెప్పేసి ఆ ఉత్సాహం చేత ఏమేం తెలిపిందంటే, మీరందరూ వెళ్ళి పడుకోండి, మీరందరూ నిశ్చింతంగా ఉండండి, మీకు అసలు ఎటువంటి టెన్షనే వద్దు, రేపు పొద్దున సరైన సమయానికి వచ్చి మీ అందరినీ లేపేటువంటి బాధ్యత నాది. ఈ విధంగా అంతా మాట్లాడిన గోపిక ఈమె లేవకుండా పడుకొని ఉందన్నమాట. అటువంటి ఆ గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అవతారిక ప్రకటనలో చూసాం. ఇప్పుడు ఈ పాసురం యొక్క ప్రతిపదార్థం, తర్వాత దీని యొక్క విశేషార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా మనం అనుభవిద్దాం. ముందుగా పాసురాన్ని మనం మొదటిగా ఒకసారి అనుసంధానం చేసుకుందాం, తర్వాత దీని యొక్క ప్రతిపదార్థము విశేషార్థాలన్నింటినీ క్రమంగా అనుభవిద్దాం. உங்கள் புழக்கடை தோட்டத்து வாவியள் செங்கட நீர்வாய் நகழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் கொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய். ఉంగళ్ మీ పుഴక్కడై ఇంటి పెరటిలోనున్న తోట్టత్తు తోటలోని వావియొళ్ బావి లోపల సంగళ నీర్ ఎర్ర తామర పూలు వాయినగిழ்ந்து వికసించినవి, ఆంబల్ నల్ల కలువలు వాయి కూమ్మినగాన్ ముడుచుకున్నవి చూడుము, సెంగల్ పొడి కావిరంగు పొడిలో ముంచిన కూరై వస్త్రములను, వెణ్పల్ తెల్లని దంతములను గల తవత్తవర్ తాపసులకు సన్యాసులు, తంగళ్ తమ యొక్క తిరుక్కోయిల్ దివ్యాలయముందు సెంగిడివాన్ అంటే ఆ తాళం చెవి తీసుకొని కొంచెగోలనముడు తాళపు చెవిని పెట్టి తలుపు తీయుటకు పోవుచున్నారు. ఎంగళై మమ్ము எழுப்புவான் నిద్రలేపదమని వాయిపేశం పలికిన నంగాయ్ ఓ పూర్ణురాల నానాదాయ్ మాటలు నిలబెట్టుకొనలేనందునకు సిగ్గుపడని దాన, నావుడయాయ్ నాలుకను కలదాన అంటే మధురంగా మాట్లాడుదాన, శంగుడు శంఖంతో పాటు చక్రం చక్రమును ఏందం ధరించు, తడక్కయ్యన్ విశాలములైన హస్తములను కలవాడు, పంగయక్కన్నాణై పంకజనేత్రుడుగా భగవానుని పాడుటకు ఎడిందిరాయ్ లేచిరమ్ము ఏలో రెంబావాయ్. ఈ పాసురం యొక్క ప్రతిపదార్థము. దీని యొక్క విశేషార్థాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా క్రమంగా ఇప్పుడు అనుభవిద్దాం. ఇప్పుడు తెల్లవారింది అనే దానికి ఇక్కడ ఒక గుర్తుని చెప్తున్నారు. అంటే
అంటే ఊరికే వెళ్ళి తెల్లవారి నిద్రలేయమ్మా అంటే లేస్తారా? ఏదో పలానా విధంగా గుర్తులన్నీ చెప్పి నువ్వు తెల్లవారింది అని చెప్పే క్రమంలో ఉంగల్ పుడక్కడై తోటత్తువా వియోల్ సంగడనేర్వాయి నగందాంబల్వాయి కూమ్మినగాన్. అమ్మా ఇప్పుడు తెల్లవారింది. ఎంత తెల్లవారిందో తెలుసా? ఆ తామర పువ్వులన్నీ వికసించేటువంటి విధంగా నల్ల గలువలన్నీ ముడుచుకునేంత తెల్లవారిపోయింది. అంత తెల్లవారినా కూడా ఇంకా పడుకో ఉన్నావా? తొందరగా లేయమ్మా అని చెప్పేసి బయట ఉండేటువంటి గోపికలందరూ కూడా లోపల పడుకొని ఉండేటువంటి గోపికకి చెప్తారనమాట. చెప్పిన వెంటనే ఆమె లోపల నుంచి జవాబు పలుకుతుంది. ఏమని తెలుసా? మీరేం పొలాల మీదుగా వచ్చారా ఏంది? తామర పూలు కలువలు అన్నీ అంటున్నారే, ఇంటి దగ్గర అంతా మనం చూస్తూ ఉంటాం. ఆ తామర పూలు ఉంటాయా ఇంటి దగ్గర? ఏముండవు కదా. మీరేం పొలాల మీదుగా తిరుగుతూ వచ్చారా అని చెప్పేసి అడుగుతారు. అడిగిన వెంటనే బయట ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చేసి సమాధానం చెప్తారు. అమ్మ మేమేం పొలాల మీదకంతా రాలేదు, తామర పూలు నల్ల కలువలు అని చెప్తున్నాం కదా. అవన్నీ ఎక్కడున్నాయి తెలుసా? మీ ఇంటి పెరట్లో ఒక బావి ఉంది కదా, ఆ బావిలో ఉండేటువంటి తామర పూలు, ఆ బావిలో ఉండేటువంటి నల్ల కలువలమ్మా. మీ ఇంటి బావిలో ఎక్కడో ఉంటే నువ్వు నమ్మవు, మేమేదో చేసామంటావు. మీ ఇంటి బాగిట్లోనే, అదే మీ ఇంటి పెరట్లో ఉండేటువంటి బావిలోనే ఆ తామర పువ్వులన్నీ వికసించింది, ఆ నల్ల కలువలన్నీ కూడా ముడుచుకుంది. ఇది తెల్లవారిన దానికి ఒక సంకేతం కాదా? తొందరగా నిద్రలేయమ్మా అని చెప్పేసి ఆమెని లేపుతారనమాట. ఆమె లేస్తుందా? వెంటనే ఆమె లోపల నుంచి బదులు పలుకుతుంది. అవన్నీ ఏం వికసించుండవు, మీరే వెళ్ళి దాని రెక్కలంతా ఇలా పీకేసి ఉంటారు అని చెప్పేసి ఆ లోపల నుంచి బదులు పలుకుతుందనమాట. ఇలా బదులు పలికిన వెంటనే ఉంగల్ పుడక్కడై, ఎక్కడో అంటే మేము వెళ్ళి దాని రెక్కలు పీకాము ఇవన్నీ అంటే ఏదో అనుకోవచ్చమ్మా. మీ ఇంటి పెరట్లో మేము ఎక్కడి నుంచి రాగలము? మీ ఇంటి పెరట్టు ఎంత దట్టంగా ఉంది అంటే అంత కట్టుదిట్టంగా ఉందమ్మా మీ ఇంటికి కాపలి. మేమంతా ఎక్కడమ్మా మీ ఇంటి పెరట్లోకి చొరబడగలము? ఆ సూర్యుడి యొక్క కిరణాలు కూడా లోపలికి రాలేనంత దట్టంగా ఉంది మీ ఇంటి పెరట్లో ఆ తోట వచ్చేసి. అటువంటి దట్టమైన తోటలోకి మేము ఎక్కడమ్మా రాగలము అని చెప్పేసి బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ తెలుపుతారనమాట. తెలిపిన వెంటనే ఇక్కడ ఇంకో విషయం చూపిస్తున్నారు. అంటే సూర్యుడి యొక్క కాంతి కూడా లోపలికి చేరలేదు, అంత దట్టంగా ఉండేటువంటి ఆ తోట అని చెప్పేసి దాన్ని చెప్తున్నారే. మరి సూర్యుడు యొక్క కాంతి తగలకపోతే ఆ తామర పువ్వులు ఎలా వికసించింది అని చెప్తే, ఏం లేదు, దానికి సూర్యుడి యొక్క కాంతితో పని లేదు. ఆ కాలం అలా గడుస్తూ ఉండేటువంటి సమయంలో ఆ కాలం అలా గడిస్తే ఆ కాలం యొక్క పరిపక్వత చేత దానికి అదే వికసించుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అటువంటి కట్టుదిట్టమైనటువంటి మీ పొలంలో, అదే మీ యొక్క తోటలో మేము ఎక్కడ రాగలము? సూర్యుడి కాంతి కూడా లోపలికి చొరబడలేదు, అంత దట్టంగా ఉంది మీ తోట, కాబట్టి మేమేం దాని రెక్కలంతా పీకలేదమ్మా అని చెప్పేసి వీళ్ళు బయట నుంచి బదులు తెలుపుతారనమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుపుతున్నారు. ఉంగల్ పుడక్కడై అంటున్నారే. ఇప్పుడు పరమ భాగవతోత్తములు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని మన యొక్క సమూహం నుంచి వేరు చేసి మాట్లాడవచ్చా? మనందరం ఒకే సమూహానికి చెందిన వాళ్ళము, మనందరం గోపికలమే, మనందరం కృష్ణుడి యొక్క భక్తులమే. అలాగుండేటప్పుడు మీది మాది అని చెప్పేసి వేరు చేసి మాట్లాడవచ్చా? మరి ఇక్కడ వచ్చేసి మీ ఇంటి పెరట్లో అని చెప్తున్నారే, ఇలాగంతా మాట్లాడవచ్చా అంటే లేదు, ఈమె ఇంకా లేవలేదు కదా, అవి ఇంకా నిద్రలేయలేదు అనేటువంటి ఒక అసహనం చేత ఆ సహనం కోల్పోయి ఇంకా కూడా లేయలేదే అని చెప్పేసి దానివల్ల ఆమెను వచ్చేసి మీ ఇంటి పెరట్లో అమ్మ అని చెప్పేసి తెలుపుతున్నారు చెప్పి ఇక్కడ జవాబు కూడా తెలిపి ఇప్పుడు లోపల పడుకొని ఉండేటువంటి గోపిక వచ్చేసి చెప్తుందన్నమాట సమాధానం. ఏం లేదు, ఆ తామర పువ్వులు ఇంకా కూడా పూర్తిగా వికసించుండవు, ఇప్పుడే వికసించడానికి అలా మొదలుపెట్టి ఉంటుంది, అది ఇంకా పూర్తిగా కూడా వికసించుండదు. మీరు ఇంత లోపల కృష్ణుడి దగ్గరికి తొందరగా పోవాలి అని చెప్పేసి మీకు ఆతృత కాబట్టి వికసించేసింది, లేలే అని చెప్పేసి నన్ను వచ్చి లేపుతున్నారు. అది ఇంకా పూర్తిగా కూడా వికసించుండదు, వికసించడానికి అలా మొదలుపెట్టి ఉంటుంది. కాబట్టి నేను ఈ గుర్తులంతా స్వీకరించడం, నాకు వేరే ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి తెల్లవారింది అనేదానికి, అప్పుడు నేను లేస్తాను అని చెప్పేసి ఆమె తెలుపుతుందనమాట. వెంటనే ఇప్పుడు తెలుపుతున్నారు. செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் పోదందార్ పోగిన్నార్. 2 పాఠాలు ఉన్నాయి. పోదందార్ అని ఒక పాఠం ఉంది, పోగిన్నార్ అని ఒక పాఠం ఉంది, ఒకే అర్థంలోనే వస్తుంది. ఇప్పుడు செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் పోగిన్నార్.
ఇప్పుడు శంగల్ పొడి కూర అంటే ఆ కావి రంగు పొడి ఉంటుంది కదా, ఆ పొడి నీళ్ళల్లో కలిపి ఆ ఎర్రటి నీళ్ళల్లో తమ యొక్క వస్త్రాలంతా అలా తడిపి కాషాయ వస్త్రాలన్నీ చేసుకొని అంటే వాళ్ళే ఇక్కడ రెండు విధాలైనటువంటి వాళ్ళని తెలుపుతున్నారు. ఒకరేమో కపట సన్యాసులు, మరొకరేమో మంచి సన్యాసులు. రెండు విధాలైనటువంటి మనుషుల్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ కపట సన్యాసులు ఎలా ఉన్నారంటే రాత్రంతా మంచిగా భోగాన్నంతా అనుభవించి తాంబూలాలు మొదలైనటువంటివి కూడా వేసుకొని చక్కగా అలా ఉండేటువంటి వాళ్ళు తెల్లవారయ్యేసరికి వాళ్ళు ఈ రాత్రంతా చేసిన పని ఏదీ తెలియకుండా ఉండడానికి అని చెప్పేసి పళ్ళును బాగా తోమి, అంటే తాంబూలాలు ఇవన్నీ వేసుకున్నామని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా ఉండడానికి అని చెప్పేసి పళ్ళు బాగా తోమి తెల్లగా ఉండేటట్టుగా పళ్ళును బాగా తోముకొని ఆ కాషాయ రంగు వస్త్రాలనంతా ధరించి తపోవేషంలో ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే ఏం లేదు, సన్యాసులుగా ఉండేలాగా తప్పు పనులన్నీ చేస్తున్నారని చెప్పి రాజుకి తెలిసిందనుకోండి, వీళ్ళని దండిస్తారు కదా. కాబట్టి ఆ రాజుకి భయపడి వీళ్ళందరూ తాపస వేషం అంతా వేసుకొని ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఒకటి చూపిస్తున్నారు. అలాగా ఇప్పుడు అటువంటి ఆ కపట సన్యాసులు కూడా నిద్రలేసి, అంటే మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా వారి యొక్క కోరికల్ని పొందడానికి అని చెప్పేసి భగవంతుడిని ఆరాధిస్తారు కదా, వాళ్ళకి ఉండేటువంటి దేవతలు అనమాట. అలాగా దేవతని ఆరాధించడానికి అని చెప్పేసి వాళ్ళు కూడా నిద్రలేసేశారు. వాళ్ళు కూడా నిద్రలేసి శంగిడవాన్ పోగిన్నారు. శంగ అనేది ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవద్ ఆరాధన ఉపకరణములకి ఉపలక్షణంగా ఇక్కడ తెలుపుతున్నారు. అంటే భగవంతుడి యొక్క ఆరాధనల్లో సుప్రభాత సేవలో ఈ శంఖనాదం అనేటువంటిది కూడా ఉందన్నమాట. ఈ శంఖనాదం అనేటువంటిది ఎంతో మంగళవాద్యం కింద వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. అలాగా ఆ శంఖాన్నంతా తీసుకొని పోతున్నారు. అంటే భగవదారాధనకి కావాల్సినటువంటి ఉపకరణములంతా తీసుకొని వాళ్ళు పోతున్నారు అని ఒక అర్థాన్ని చూపించారు. మరొక అర్థం ఏంటంటే శంఖు అనేటువంటిది ఇక్కడ దేన్ని చూపిస్తోందంటే తాళం చెవిని చూపిస్తోంది. అంటే పెద్ద పెద్ద తాళం చెవులంతా ఉంటాయి కదా, అంటే పెద్ద మహాద్వారము, దానికి పెద్ద తాళము, దానికి ఇంతింత పెద్ద తాళం చెవులంతా ఉంటాయి కదా, ఆ పెద్ద తాళం చెవిని భుజం మీద ఇలా వేసుకొని వాళ్ళందరూ భగవదారాధనకి అని చెప్పేసి వాళ్ళ యొక్క దేవతా ఆరాధనకి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బయలుదేరిపోతున్నారు. ఎవరు? ఆ కపట సన్యాసులందరూ కూడా బయలుదేరిపోతున్నారు. కాబట్టి అంతకాలం అయిపోయింది. అంటే ఆ కపట సన్యాసులు తమోగుణ భూయిష్ఠులు. తమోగుణ భూయిష్ఠులు అంటే ఏంది? తామస గుణం ఉండేటువంటి వాళ్ళు. ఆ తామస గుణం అంటే ఏంటంటే తామస గుణం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోతారు. అంటే ఏదేది తామస గుణం కిందకి వస్తుందంటే నిద్ర, అలసట, అంటే నిద్ర, అలసట, అంటే అలాగా ఒక విషయం పట్ల సరిగ్గా శ్రద్ధ చూపలేకపోవడం, ఇవన్నీ ఆ తామస గుణంలో అంతా చేరుతుందన్నమాట. అటువంటి తమోగుణ భూయిష్ఠులు కూడా నిద్రలేసేశారు. ఎప్పుడు నిద్రపోయేటువంటి, అంటే ఆ తమోగుణ భూయిష్ఠులు ఎక్కువసేపు నిద్రపోతారు. అటువంటి వాళ్ళు కూడా నిద్రలేసేశారమ్మా, నువ్వే నిద్రలేదు అని చెప్పేసి ఏమని చూసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకో అర్థాన్ని కూడా చూపిస్తున్నారు. అరే ఇక్కడ కపట సన్యాసులంతా వద్దు, మంచి సన్యాసులుగానే పెట్టుకుందాం. వాళ్ళు పరమ వైరాగ్యంతో ఉన్నారు కాబట్టి కాషాయ వస్త్రాన్ని ధరించి ఉన్నారు. ఒకరోజు కూడా ఎటువంటి తప్పు విషయాల్లో వాళ్ళు అన్వయించలేదు కాబట్టి వాళ్ళ పళ్ళు కూడా చాలా తెల్లగా ఉన్నాయి. అటువంటి వాళ్ళు కూడా నిద్రలేసి వాళ్ళు సంధ్యావందనాదులన్నీ పూర్తి చేసుకొని భగవదారాధనకి అని చెప్పేసి వాళ్ళ గృహాల్లో వాళ్ళ మఠాల్లో, అంటే వాళ్ళ యొక్క మఠాల్లో వచ్చేసి చేస్తున్నారు, దానికి ఉపక్రమిస్తున్నారు. అంత సమయం అయిపోయింది, అంత పొద్దెక్కిపోయిందమ్మా, నువ్వు నిద్రలేయమ్మా అని చెప్పేసి ఇక్కడ ఆమెను లేపుతారనమాట. లేపిన వెంటనే ఆమె లోపల నుంచి అడుగుతుంది. ఇప్పుడు తమోగుణ భూయిష్ఠులే ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆచరణ, తమోగుణ భూయిష్ఠులై ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆచరణ మనకి అసలు ఒక ప్రమాణమేనా? మంచివాళ్ళు పెద్దవాళ్ళు ఏదో చేశారంటే దాన్ని చూసి మనం కూడా అనుష్ఠిస్తాం, దాన్ని చూసి మనం కూడా నేర్చుకొని 4 మంచి పనులు చేస్తాం. అంతేగాని వాళ్ళెవరో కపట సన్యాసులు అంటున్నారు, తమోగుణ భూయిష్ఠులు అంటున్నారు. అటువంటి వాళ్ళ యొక్క ఆచరణ కూడా మనకి ప్రమాణమేనా? వాళ్ళని ఉదాహరణగా నాకు చూపి నన్ను నిద్రలేపుతున్నారే అని చెప్పేసి ఇక్కడ చూపుతున్నారనమాట. అలా చూపిన వెంటనే
అలా చూపిన వెంటనే అప్పుడు బయట ఉండేటువంటి గోపికలందరూ ఈమెకి సమాధానం పలుకుతున్నారు. అంటే అటువంటి ఆ తమోగుణ భూయిష్ఠుల యొక్క ఆచరణ కూడా ప్రమాణమా అని చెప్పేసి లోపల ఉండేటువంటి గోపిక ప్రశ్న అడగ్గా బయట ఉండేటువంటి వాళ్ళందరూ చూపిస్తున్నారు. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ. ఇది ఆపస్తంభ సూత్రంలో ఆయన ఆపస్తంభ మహర్షి మొదలుపెట్టేటప్పుడు ఈ విషయాన్ని మనకి చూపిస్తున్నారు. మనందరికీ ఏది ప్రమాణం అంటే వేదం ప్రమాణం, అది రెండో పక్షము. మొదటి పక్షం ఏంటంటే మహాత్ములైనటువంటి ధర్మాన్ని బాగా తెలుసుకొని ఉండేటువంటి ఆచరణ చేస్తున్నటువంటి ఆ మహాత్ములు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క అనుష్ఠానమే మనందరికీ ప్రమాణము అని చెప్పేసి అక్కడ ఆపస్తంభ మహర్షి మనకి చూపిస్తున్నారనమాట. ఆ విధంగా నువ్వు పరమధర్మాత్మురాలివి, నిన్ను తొందరగా నువ్వు తొందరగా నిద్రలేసేస్తావు, నిన్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకొని లేస్తారని చెప్పేసి మేమందరం అనుకోని ఉన్నాము. కానీ నువ్వే నిద్ర లేకుండా ఇలా పడుకో ఉన్నావే అంటే ఇప్పుడు విషయం ఏంటంటే అటువంటి తమోగుణ భూయిష్ఠుల యొక్క ఆచరణ కూడా మనకి ప్రమాణమేనా అని చెప్పేసి ఇక్కడ చూపించారు. అలా చూపించిన విషయానికి వచ్చేసి కాదు వాళ్ళ యొక్క తమోగుణ భూయిష్ఠులై ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆచరణ మనకి ప్రమాణం కాకపోయినా నువ్వు ధర్మం తెలిసిన దానివే కదా, నువ్వు పెద్ద ధర్మాత్మురాలువే కదా, నీ యొక్క ఆచరణ మాత్రం మనకి ప్రమాణం అయిపోయిందా? కాదే. నువ్వు తొందరగా లేస్తావు, నిన్ను చూపి మిగతా వాళ్ళందరినీ లేపుదాం అనుకుంటే నువ్వే లేకుండా ఇలా పడుకో ఉన్నావే అని చెప్పేసి ఒక సమాధానం చూపించారు. సరే, ఇక్కడ మంచి సన్యాసులు ఉన్నారు కదా, వాళ్ళు నిద్రలేశారు కదా, వాళ్ళ యొక్క నిద్రలేసి అనుష్ఠానాన్ని మనం ప్రమాణంగా స్వీకరిద్దామంటే వాళ్ళది కూడా ప్రమాణంగా స్వీకరించలేము. ఎందుకంటే వాళ్ళు పడుకొని ఉండేటువంటి వాళ్ళు తెల్లవారిందని చెప్పి నిద్రలేశారనుకోండి, ఇది ఒక తెల్లవారిన దానికి ఒక గుర్తుగా సంకేతంగా మనం స్వీకరించవచ్చు. కానీ ఈ సన్యాసులు మంచి సన్యాసులు వీళ్ళందరూ ఉన్నారు కదా, శ్రీ వైష్ణవ జీయర్ స్వాములు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఆ భగవంతుడి యొక్క గుణానుసంధానంలోనే రాత్రి పగలు తేడా లేకుండా భగవంతుడినే ధ్యానించేటువంటి వాళ్ళకి అసలు నిద్ర అనేటువంటిది ఉందో కణ్గళ్ తుంజుదలే అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు. ఆ భగవంతుణ్ణి దర్శించడానికి ముందు ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే ఆ భగవంతుడిని ఎప్పుడెప్పుడు చూద్దాం, ఎప్పుడెప్పుడు దర్శించబోతున్నాం అని చెప్పేసి నిద్రే ఉండదు. మరి పరమపదంకి వెళ్ళి భగవంతుణ్ణి అలా దర్శిస్తాం కదా, దర్శించిన వెంటనే శ్రీవైకుంఠ ప్రాప్తి ఏర్పడి ఆ భగవంతుడిని శ్రీవైకుంఠంలో వెళ్ళి దర్శించిన వెంటనే నిద్ర వస్తుందా? మనకి నిద్ర అనేది ఉంటుందా? సదా పశ్యంతి సూరయ. ఇంకా భగవంతుడిని అలా చూస్తూ ఉండాల్సిందే, అనుభవిస్తూ. కాబట్టి భగవంతుడిని దర్శించడానికి ముందేమో ఎప్పుడు దర్శిస్తామని చెప్పేసి నిద్ర లేదు. దర్శించిన తర్వాత ఆయన యొక్క ఆ దివ్యమైన రూపాన్ని, ఆయన యొక్క సౌందర్యాన్ని, లావణ్యాన్ని అలా దర్శిస్తూ ఇంకా మనకి నిద్ర అనేటువంటిదే ఉండదన్నమాట. ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఈ శ్రీ వైష్ణవ జీయర్ స్వాములు, ఈ మంచి సన్యాసులందరూ. కాబట్టి వాళ్ళు లేచేశారంటే వాళ్ళకి నిద్రే లేదు, వాళ్ళు లేచిన దాన్ని ఒక గుర్తుగా మేము ఎలాగా స్వీకరించేది అని చెప్పేసి ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. తవర్ ఇక్కడ మంచి తపస్సు కలిగినటువంటి వాళ్ళు, తపస్సులు అని చెప్పేసి చూపిస్తున్నారే. ఈ శ్రీ వైష్ణవ జీయర్ స్వాములు అంత తపస్సు ఏం చేసేశారు? వాళ్ళు అంత పెద్ద తపస్సు చేసిన వాళ్ళ అంటే ఏం లేదు. అన్నిటికంటే పెద్ద తపస్సు ఏంటంటే న్యాసము అనేటువంటిది అన్నిటికంటే పెద్ద తపస్సు. ఏంటంటే ఆ భగవంతుడి యొక్క చరణారవిందములలో మనం శరణాగతి అనుష్ఠిస్తాం కదా, అదే అన్నిటికంటే పెద్ద తపస్సు. అయ్యా, నన్ను కాపాడుకునేదానికి బాధ్యత నాది కాదు, నువ్వే కాపాడాలి అని చెప్పేసి అన్ని విధాలైనటువంటి భారాన్ని స్వామి యొక్క శ్రీచరణముల్లోనే పెట్టేసి, అంటే ఆయన యొక్క శ్రీచరణముల్లోనే సమర్పించి మనం ఆ భగవంతుడిని ఆశ్రయిస్తామే, దానికంటే పెద్ద తపస్సు అనేటువంటిది ఏదీ లేదు. అలా స్వామి యొక్క శ్రీచరణముల్లో అన్ని బాధ్యతల్ని సమర్పించేసి మౌనంగా కూర్చొని ఉన్నారే, వీళ్ళకంటే పెద్ద తపస్సులు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అటువంటి ఆ జీయర్ స్వాములు వారి యొక్క అనుష్ఠానాన్ని తీసుకుందామన్నా కూడా వాళ్ళకి అసలు నిద్ర అనేటువంటిదే లేదు, సదా భగవద్గుణానుభవంలోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఆ తమోగుణ భూయిష్ఠులు చేశారంటే వారి యొక్క అనుష్ఠానాన్ని కూడా మనం ప్రమాణంగా తీసుకోలేము. రెండోది చెప్తున్నారు, వాళ్ళకి తీసుకోలేము వీళ్ళకి తీసుకోలేమని చెప్తున్నావు కదా, నువ్వు ధర్మమైనటువంటి దానివి, నువ్వు లేస్తావు, నిన్ను చూసి అందరూ లేస్తారనుకుంటే
నువ్వు కూడా లేకుండా పడుకో ఉన్నావమ్మా అని చెప్పేసి ఈమెను చూసి వ్యంగ్యంగా చెప్తారనమాట. తర్వాత ఎంగళై మున్నం ఎడుప్పవాన్ వాయిపేశం. ఇప్పుడు నిన్న రాత్రి నువ్వేం చెప్పావంటే అందరూ వెళ్ళి నిశ్చింతంగా పడుకోండి, మీకు ఎటువంటి సమస్య లేదు, మీకు అసలు దిగులేదు పెట్టుకోవాకండి, రేపు పొద్దున్నే వచ్చి మిమ్మల్ని అందరినీ సమయానికి లేపేటువంటి బాధ్యత నాది, కాబట్టి మీరందరూ నిశ్చింతంగా ఉండండి అని చెప్పేసి నువ్వు తెలిపావు. అంతా ఒట్టి మాటలేనా, చేతల్లో ఏది లేదా, అంతా మాట్లాడి నోరు చూడు అని చెప్పేసి బయట ఉండేటువంటి వాళ్ళందరూ చెప్తున్నారనమాట. వాయిపేశం ఉక్తి మాత్రమే యాయ్ అనుష్ఠానం ఎన్నికే ఇరుక్కై కృష్ణనోడే పడిగిన ఉనక్కే పొయ్యిసొల్లుకై వంబో. అంటే అన్ని మాటలే, చేతల్లో ఏది లేదు, అయినా నిన్ను చెప్పి ఏం లాభం అమ్మా, నువ్వు ఎవరితో కలిసి మెలిగి ఉన్నావు అంటే ఆ కృష్ణుడితో కలిసి మెలిగి ఉన్నావు. ఆ కృష్ణుడితో నువ్వు కలిసి మెలిగినందువల్ల నీకు అబద్ధాలు చెప్పడం అంతా ఏదైనా కష్టమా? ఆ కృష్ణుడి యొక్క గుణాలే కదా నీకు కూడా వస్తాయి, ఆయనతోనే కదా కలిసి తిరుగుతున్నావు. కాబట్టి అన్ని మాటలే, చేతలేం లేవు. ఆ కృష్ణుడితో కలిసి తిరగడం వల్ల నీకు కూడా ఆయన గుణాలన్నీ బాగా అంటుకున్నాయి. అన్నీ అబద్ధాలే, ఆ కృష్ణుడితో కలిసి తిరిగే కదా, నీకు అబద్ధాలు చెప్పడం ఏమైనా శ్రమ? మంచిగా చెప్పేస్తావు, అబద్ధాలన్నీ బాగా చెప్తున్నావు అని చెప్పేసి ఇవన్నీ చూసి చెప్తున్నారనమాట. చెప్పి నంగాయ్ అంటే ఓ పూర్ణురాలా అని చెప్పేసి ఇవన్నీ పిలవడం. ఇక్కడ పూర్ణురాలా అని చెప్పి పిలవడం ఏంటంటే వ్యంగ్యంగా ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఇలాగా చెప్పిన దానికి చేసేదానికి పొంతన కూడా లేనటువంటి వాళ్ళకి ఒక పూర్ణత్వం ఉందా, అసలు ఒక పూర్తి అనేది ఉందా అని చెప్పేసి ఇవన్నీ పిలవడం అనమాట. నీ పూర్తి చాలా బాగుందిలే అమ్మా, నీ పూర్ణత్వం చాలా లక్షణంగా ఉంది, చెప్పిన మాటకి చేసే పనులకి సంబంధం లేకుండా ఉంది, అంత మంచి పూర్ణురాలు అమ్మ నువ్వు అని చెప్పేసి ఆమెను చెప్పి వ్యంగ్యంగా ఈ విధంగా చెప్తున్నారు. నిన్న రాత్రి నువ్వు ఏమేం పలికేవో తెలుసా, మీరు లేకుండా నాకేదీ గడవదు, మీరే నాకు సర్వస్వము, ఇటువంటి మాటలన్నీ చెప్పావు. నాకు మీరెవ్వరూ వచ్చి నన్ను లేపవలసిన అపేక్షితమే లేదు, అంటే మీరెవ్వరు వచ్చి నన్ను లేపాల్సిన పనే లేదు, నేనే లేసేస్తాను, నన్ను ఇంకోళ్ళు లేపాల్సిన అపేక్షనే లేదు. నైరపేక్షనెల్లాం కండో మీరే. ఇన్ని మాటలన్నీ చూపించావు కదా, ఇన్ని మాటలన్నీ చెప్పావు కదా, నీ లక్షణం బాగానే చూసామమ్మా మేము. అంటే నిన్ను లేపడానికి ఎటువంటి వాళ్ళు ఎవరు అక్కర్లేదు, ఎవరు నిన్ను వచ్చి లేపక్కర్లేదు, నువ్వే లేసేస్తాను, మేమే నీకు సర్వస్వము, ఇవన్నీ మాట్లాడావు కదా. ఇప్పుడు నీ యొక్క పూర్తిని చాలా చక్కగా చూసావమ్మా, చెప్పిన మాటలకి చేసే పనులకి ఏమాత్రం వంతన లేకుండా ఉంది, చాలా బాగుందమ్మా నీ పూర్తి, నీ పూర్ణత్వం అని చెప్పేసి ఇవన్నీ చూసి చెప్తున్నారనమాట. అలా చెప్పిన వెంటనే నాడాద ఎడింది రాయి, అంటే అన్ని మాటలన్నీ అయిపోయింది, ఇప్పుడు ఇంకనైనా తొందరగా లేయి, మా యొక్క కొరత తీర్చుటకై తొందరగా లేచిరా అమ్మా అని చెప్పేసి ఇవన్నీ పిలుస్తున్నారు. నాడాదాయ్ అంటే ఏం లేదు, ఇలాగా చెప్పేశామే, చెప్పిన పని చేయలేకపోయామే అని చెప్పేసి కొద్దిగా సిగ్గుపడాలి కదా, అది కూడా లేకుండా ఉన్నావే అమ్మా. ఇప్పుడు ఎంతోమందికి కొన్ని మాటలు ఇచ్చేస్తాం, ఫలానా విధంగా ఉంటాను, ఫలానా విధంగా నడుచుకుంటాను, అమ్మకి నాన్నకి కూడా రేపటి నుంచి నేను చాలా బుద్ధిమంతుడిగా ఉంటాను, లేదు టీవీ అంతా చూడను, గేమ్స్ అంతా ఆడుకోను, చక్కగా చదువుకుంటాను, అన్నీ చెప్పేస్తాం. చెప్పిన వెంటనే ఏదో కొద్దిగా నిదానంగా మారుతూ వస్తుంది, వెంటనే మంత్రం వేసినట్టు మారదు కదా. సరే, అప్పుడు దానికి కనీసం పక్క రోజు నాన్నగారు అమ్మ చూసేటప్పుడు గబగబా తొందరగా టీవీని ఆఫ్ చేసి పుస్తకం అయినా పట్టుకోవాలి కదా. అంటే నువ్వు కమ్మకు కూర్చొని చూస్తున్నావు, కనీసం వాళ్ళు చూసేటప్పుడైనా టీవీ ఆఫ్ చేసేసి పుస్తకం అయినా పట్టుకోవాలి కదా. అంటే ఇలా చెప్పింది మనం చేయలేకపోతున్నామే, మాటలు చెప్పేశాం కానీ మనం దీన్ని అనుష్ఠించలేకపోతున్నామే అని చెప్పేసి కొద్దిగైనా ఆ సిగ్గైనా ఉండాలి కదమ్మా. అది కూడా లేకుండా ఇప్పుడు మేమందరం మీ ఇంటి వాకిళ్ళకి వచ్చి తెల్లవారిందమ్మా లేయన వెంటనే అరే నిన్న రాత్రి వీళ్ళందరికీ నేనే తొందరగా లేసేస్తాను, నేను ముందుగా లేస్తాను, మీ అందరినీ నేను లేపుతాడని చెప్పేసి ఇన్ని మాటలన్నీ చెప్పామే, ఇప్పుడు వీళ్ళు వచ్చి నన్ను లేపుతున్నారే, అరే ఎంత పని అయిపోయింది అని చెప్పి గబగబా వచ్చి తలుపు తీసుకొని బయటికి రావాలి కదా. అవన్నీ ఉండగా అవన్నీ పక్కన పెట్టేసి తెల్లవారింది అనే దానికి గుర్తులేంటి, ఇవన్నీ గుర్తులు కాదు, వేరే గుర్తులు చెప్పండి, ఇన్ని మాటలన్నీ మాట్లాడుతున్నావు కదా, కాబట్టి నీకు కనీసం చెప్పింది మనం చేయలేకపోతున్నామనేటువంటి సిగ్గు కూడా లేకుండా ఉంది అమ్మ అని చెప్పేసి ఏమని చూసి పిలుస్తున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే తెల్లవారినే మన ఇంటి బయటకు వచ్చి ఒకళ్ళు తలుపు తట్టి
మనల్ని ఈ విధంగా అంతా చెప్తే మనకి ఎంత దుఃఖంగా ఉంటుంది. అంటే పొద్దున్నే ఏందయ్యా విసుగు అని చెప్పేసి అనిపిదా మరి. పొద్దున్నే వచ్చి తలుపు తట్టి నీ పూర్ణత్వం చాలా బాగుందిలే అమ్మా, చెప్పిన మాటికి చేసే పనులకి సంబంధం లేకుండా ఉంది, ఆ కృష్ణుడితో బాగా కలిసి మెలిగిన దానివి కాబట్టే ఏమాత్రం అనాయాసంగా అతి సులభంగా అబద్ధాలన్నీ చెప్తున్నావు నువ్వు. తర్వాత వచ్చేసి ఇలాగా చెప్పిన మాటలకి చేసే పనికి పొంతలు లేకుండా ఉంది కాబట్టి ఒక పూర్ణత్వం ఉందా. ఈ విధంగా అంతా బయటకు వచ్చి తలుపు తట్టి ఇలాగా చెప్పిన మాటలు అనుష్ఠించలేకపోయే వాళ్ళకి అనుష్ఠించలేకపోయామే అని చెప్పి సిగ్గు కూడా పడకుండా ఉన్నావే అమ్మా అని చెప్పి ఇలాగంతా బయటకు వచ్చి తలుపు తట్టి తెల్లవారినే మనల్ని నాలుగు మాటలు అన్నారనుకోండి, మనకి ఎంత దుఃఖంగా ఉంటుంది, ఎంత కోపంగా ఉంటుంది. అదేవిధంగా ఈ గోపికకు కూడా వీళ్ళందరూ వచ్చి తెల్లవారుజామునే తలుపు తట్టి నన్ను ఇన్ని మాటలు అంటున్నారని చెప్పేసి ఒకటే కోపం, దుఃఖం. దాంతో ఈమె చెప్తుంది, ఇప్పుడు ఇంత తెల్లవారి వచ్చి తలుపు తట్టి నన్ను ఇన్ని మాటలనైనా నన్ను తీసుకొని పోవాలా, ఇన్ని మాటలనే దానికి బదులు నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోవచ్చు కదా, నన్ను వదిలేయండి, తర్వాత ఇంటికి మీరు వెళ్ళిపోండి. ఇలాగ ఇన్ని మాటలు చెప్పి నన్ను ఇన్ని చెప్పినా మీరు నన్ను తీసుకొని వెళ్ళాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పేసి లోపల నుంచి ఆమె చెప్తుందన్నమాట ఆ కోపంలో. అప్పుడు బయట ఉండేటువంటి గోపికలందరూ తెలుపుతారనమాట. ఏమనంటే, అమ్మా నువ్వు మమ్మల్ని ఇంత కష్టపెట్టినా కూడా నీ దగ్గరికి మేము ఎందుకు వస్తున్నాం తెలుసా, నీ యొక్క మాటలు అంత మధురంగా ఉన్నాయమ్మా, ఆ మాటలు వినడానికి అని చెప్పేసి మేమందరం మీ ఇంటి వాకిటికి వచ్చి నిలబడుకో ఉన్నామమ్మా. నువ్వు మమ్మ అంత కష్టపెట్టినా నువ్వు పోమని చెప్పేసి మా అందరినీ తరిమినా కూడా మేము వెళ్ళలేకున్నాం. నీ మాటలు వింటూ ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఆ విధంగా అంత మధురంగా ఉన్నాయమ్మా నీ మాటలు. అటువంటి నీ మాటలు వినడానికి అని చెప్పేసి మీ ఇంటి వాకిట్లో ఇలాగ వచ్చి చేరున్నాము. నువ్వు పొమ్మని చెప్పి తరిమినా కూడా పోలేకుండా ఉన్నాము. అంత మధురమైనటువంటి మాటలమ్మా నీది అని చెప్పేసి బయట ఉండేటువంటి వాళ్ళందరూ నాబుడయ్యాయ్ అంటే మంచి మధురంగా మాట్లాడేటువంటి ఒక శక్తి కలిగినది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. నాబుడయ్యాయ్ అంటే మామూలుగా నాలుక కలిగిందంటే మంచి మాటలన్నీ చెప్పగలిగింది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా ఉంది ఈమె. దీనికి శ్రీరామాయణం నుంచి చక్కటి ఒక ఉదాహరణని ఇక్కడ తెలుపుతున్నారు. ఏంటంటే ఆ శ్రీరామచంద్రమూర్తి చేతిలో ధనస్సు పట్టుకొని రాముడు లక్ష్మణుడు అలా వస్తూ ఉంటారనమాట. శబరి చెప్తుంది, ఇలాగా సుగ్రీవుడు అని చెప్పేసి మిమ్మల్ని కలుస్తాడు, ఆయన మీకు సీతా అన్వేషణలో మీకు సహాయపడతాడు అని చెప్పేసి చెప్తుంది. అవన్నీ వినేసి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వచ్చేసి ఆ సుగ్రీవుడిని వెతుక్కుంటూ వస్తారు. ఆ ఋష్యమూక పర్వతం పై నుంచి సుగ్రీవుడు రామలక్ష్మణుడిని ఇద్దరిని ఇలా చూస్తాడనమాట. చూసి వీళ్ళందరూ చూస్తే మంచి లక్షణాలతో ఉన్నారు. మంచి ఆ రాజుకి ఎటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. అటువంటి మంచి ఆజాడబాహం అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని చెప్తున్నాం కదా, అలా ఆజాడుబాహుగా మంచి పుండరీకాక్షుడిగా స్వామి చేతిలో ధనస్సు పెట్టుకొని వస్తున్నాడు. ఇవన్నీ చూసిన వెంటనే ఏం చెప్తారంటే, వీళ్ళ యొక్క వేషం చూస్తుంటే చేతిలో ధనస్సు చూసి వీళ్ళ యొక్క ఆకారాలని చూస్తే ఏమో క్షత్రియుల్లాగా ఉన్నారు, కానీ వీళ్ళ యొక్క వేషం చూస్తే ఆ కృష్ణార్జునం అన్నీ వేసుకొని మామూలుగా ఋషులు ఎలా ఉంటారు ఆ విధంగా ఉన్నారు. ఏంటిది, చేతిలో ఋషులుగా ఉంటే ఒక కమండలము బ్రహ్మదండం పట్టుకోపోవాలి, క్షత్రియులంటే మంచి ఆభరణాలన్నీ ధరించి ఉండాలి. ఆ ధనుస్సు ఏమో చూస్తే ఏమో క్షత్రియుల్లాగా ఉంది, కానీ వేషం చూస్తే ఏమో ఋషుల్లాగా ఉంది. ఇదేది అర్థం కావట్లేదే, వీళ్ళేమైనా వాలి పంపగా మన వద్దకు వచ్చినటువంటి వాళ్ళ అని చెప్పేసి దీన్ని ఎలా నిర్ధారించుకోవాలి అని చెప్పేసి హనుమంతుడిని వెళ్ళి విచారించుకొని రమ్మని చెప్పేసి హనుమంతుడిని పంపిస్తాడనమాట. నువ్వు వెళ్ళు, వాళ్ళు వాలి పంపగా ఏమైనా వచ్చి ఉంటే మంచి మాటలు ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపించేసేయి. అలా కాదు, వీళ్ళు వాలి పంపగా రాలేదనుకో మన పక్షంలో మనం చేర్చేసుకుందాం అని చెప్పేసి హనుమంతుడిని పంపిస్తాడు. హనుమంతుడు నేరుగా శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి మారువేషంలో వస్తాడనమాట. వచ్చి వీరెవరు అని చెప్పేసి హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తిని చూసి అడిగితే, శ్రీరామచంద్రమూర్తి వచ్చేసి ఆయన నేరుగా మాట్లాడకుండా లక్ష్మణుడిని చూసి నువ్వు సమాధానం పలుకు అని చెప్పేసి స్వామి చెప్తారనమాట. అంటే సుగ్రీవుడు తన మంత్రి అయినటువంటి ఆ హనుమంతుడిని పంపించాడు. శ్రీరామచంద్రమూర్తి రాజు కదా, ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి రాజు కాబట్టి రాజుతో రాజు నేరుగా మాట్లాడాలి.
మంత్రి వస్తే రాజు నేరుగా మాట్లాడకూడదు, పక్కనుండేటువంటి ఇంకోళ్ళు మంత్రే మాట్లాడాలి. కాబట్టి ఈయన నేరుగా మాట్లాడకుండా తన మంత్రి అయినటువంటి ఆయన లక్ష్మణస్వామిని మాట్లాడమని చెప్పేసి స్వామి చెప్తారు. ఇది రాజధర్మంలో వస్తుందన్నమాట. ఆ విధంగా లక్ష్మణుడిని మాట్లాడని చెప్తాడు. అప్పుడు ఆ హనుమంతుడు ఎంత చక్కగా వర్ణిస్తాడంటే శ్రీరామచంద్రమూర్తిని అంత చక్కగా వర్ణిస్తాడనమాట. అంత చక్కగా మాట్లాడతాడు. ఆయన యొక్క మాటలన్నీ విని శ్రీరామచంద్రమూర్తే ఆ హనుమంతుడిని కొనియాడతాడు. ఆహా, ఇంత చక్కగా మాట్లాడావే, ఒక అపశబ్దం కూడా లేదే, ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నావంటే ఆ ఋగ్వేదం మొత్తం అవపోసన పెట్టుంటే తప్ప ఈ విధంగా మాట్లాడలేరు, ఆ యజుర్వేదం అంతా అవపోసన పట్టుంటే తప్ప ఈ విధంగా మాట్లాడలేరు, ఆ సామవేదం అంతా నేర్చుకుంటే తప్ప ఈ విధంగా మాట్లాడలేరు, అన్ని శాస్త్రాలు నీకు తెలిసినట్టుందే, అన్ని వ్యాకరణములన్నీ నువ్వే చదివినట్టుందే, అంత చక్కగా ఒక అపశబ్దం కూడా లేకుండా మాట్లాడావే, ఎంత సుందరంగా మాట్లాడావు, ఎంత రమ్యంగా మాట్లాడావు అని చెప్పేసి హనుమంతుడు మాట్లాడిన రీతిని అంత చక్కగా శ్రీరామచంద్రమూర్తి కొనియాడతాడనమాట. ఆ విధంగా ఉందమ్మా నీ యొక్క మాటలు, కాబట్టి నీ మాటలు వింటూ మేము ఇక్కడే ఉండిపోతాం. ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే సంశవే మధురం వాక్యం అని చెప్పేసి ఆ అశోకవనంలో సీతాదేవి శింశుభా వృక్షం కింద కూర్చొని ఉంది కదా, కూర్చొని ఉండేటప్పుడు పైన నుంచి ఆ హనుమంతుడు వచ్చేసి శ్రీరామ వృత్తాంతాన్నంతా గానం చేస్తాడు. ఆ గానం చేసేటప్పుడు ఆయన యొక్క స్వరం విన్నదే అది అర్థం కాదు, అంటే దాని యొక్క అర్థం కూడా మనసుకి బోధపడక్కర్లా, అది చెవిలో అలా పడేదే అంత మధురంగా ఉంది, అంత మధురంగా రమ్యంగా ఉంది అని చెప్పేసి తెలుపుతున్నారు. ఆ విధంగా ఉందమ్మా నీ మాటలు, కాబట్టి నీ మాటలు వింటూ ఇక్కడే ఉండిపోవాలని ఉంది, నువ్వు పొమ్మని చెప్పి తరిమినా కూడా మేము పోలేము, కాబట్టి అంత చక్కగా మధురంగా మాట్లాడగలిగిన దానివమ్మా నీవు అని చెప్పేసి ఈమెకి చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు మంచిగా గోపికనంతా మంచిగా పొగిడి అన్నీ చెప్పేసరికి ఆవిడ చెప్పి అడుగుతుందన్నమాట, బాగుంది, నేను ఇప్పుడు వచ్చి ఏం చేయాలి, నన్ను నిద్రలేపుతున్నారే రా అని చెప్పి పిలుస్తున్నారే, ఇప్పుడు నిద్రలేసి వచ్చి నేనేం చేయాలి అని చెప్తే செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడ అంటే செங்கொடு சக்கரமேந்துం தடக்கையன் பங்கைய కన్నాణై పాడ. దీనికి ఇంకో ఉదాహరణ తిరువాయుమొഴി అనేటువంటి గ్రంథంలో నుంచి మనకి చూపిస్తున్నారు. వెள்ளை துரிசொங்கடாடியேந்தி தாமரை கண்ணனின் நெஞ்சினூடே புள்ளை கிடாகின்ன வார்த்தை காணீர் என் சொல்லிச் சொல்லுகேன் அன்னவீர்கான் வெள்ள சுகமவன் வைத்திருந்த வேதவலியும் விழாவலியும் பிள்ளைக்குడా విళయాటులియుమరా తిరుపేరయ్య சேர்వన్ నాడే. తందిరుపేరు అనేటువంటి దివ్యదేశానికి స్వామి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాల్లో వెள்ளైతురి సంగుడు ఆడియేంది అనేటువంటి పాసురం అనమాట. దాంట్లో ఏంటంటే తెల్లది ఆ పాంచజన్యాన్ని స్వామి ధరించి ఉన్నారు, ఆ సుదర్శన చక్రాన్ని ధరించి ఉన్నాడు. ఎవడు అంటే ఆ పుండరీకాక్షుడైనటువంటి ఆ స్వామి అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మీరే చూడండి, ఆ శంఖం ఎలా ఉందంటే ఒక చంద్రుడిలాగా ఉందంట. తిరునేరు చందిర మండలం పోర్ దామోదరన్ కయ్యలు అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఆ శంఖమేమో ఒక చంద్రుడి వలె ఉంది, ఆ సుదర్శన చక్రమేమో ఒక సూర్యుని వలె ఉంది. స్వామి యొక్క నేత్రాలేమో తామర పువ్వులాగా ఉన్నాయి. ఇప్పుడు తామర పువ్వులు మామూలుగా ఎప్పుడు వికసిస్తుంది? సూర్యోదయం అయితే తామర పువ్వులు వికసిస్తాయి, మరి చంద్రోదయం అయితే తామర పువ్వులు ఇలాగ ముడుచుకుంటాయి. కాబట్టి ఒక పక్కేమో సూర్యుడిలాగా చక్రము, ఒక పక్కేమో చంద్రుడిలాగా శంఖము. కాబట్టి స్వామి యొక్క కళ్ళేమో తామర పువ్వులాగా ఉన్నాయి, కాబట్టి అలా మోసుకొని తెరవడం అనమాట, అలా మోసుకొని తెరుచుకుంటుంది. ఆ విధంగా ఉంది అని చెప్పేసి చక్కగా వర్ణిస్తున్నారు. ఆ విధంగానే అక్కడ నమ్మాళ్వార్లు ఏ విధంగా చూపించారో అదేవిధంగా ఇక్కడ గోదాదేవి శంగుడు చక్రం ఏందుం తడక్కయ్యన్ పంగయ్య కన్నాడ్, శంఖము చక్రము ధరించినటువంటి ఆ విశాలమైన హస్తములు కలవాడు పంగయ్య కన్నాడ్, పుండరీకాక్షుడైనటువంటి ఆ స్వామి. ఆ స్వామిని పాడడానికి నువ్వు లేవమ్మా, ఆ స్వామిని పాడడానికి నువ్వు లేయమ్మా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. అలా చూపిస్తూ ఇది ఎలా ఉందంటే ఆ శంఖచక్రాదులు స్వామి అలా చేతిలో పట్టుకున్న వెంటనే భుజాలు అలా విశాలంగా అయిపోయాయంట, ఆ చేతులన్నీ విశాలంగా అయిపోయినాయంట. ఏంటి స్వామి ఆ శంఖాన్ని చక్రాన్ని చేతిలో ధరిస్తే చేతులన్నీ అలా విశాలంగా అయిపోయాయి అని చెప్తున్నారు అంటే, ఏం లేదు, ఆ శంఖము చక్రము ఎటువంటిది, ఆ స్వామికి ఏమొచ్చేస్తుందో ఏమైపోతుందో అని చెప్పేసి ఆ స్వామి యొక్క చింతలోనే ఉంది కదా. రెండవది అవన్నీ కూడా స్వామికి ఆశ్రితులే కదా, శంఖమో చక్రమో అన్నీ కూడా. కాబట్టి ఆశ్రితుల యొక్క స్పర్శం చేత ఆయన యొక్క శరీరం అలా విశాలంగా పెరిగిపోయింది
అని చెప్పేసి తడక్కయ్యాడు. తడ అంటే విశాలంగా పెరిగింది అని చెప్పేసి అటువంటి విశాలమైన హస్తములు కలవాడు, శంఖాన్ని చక్రాన్ని చేతిలో ధరించినటువంటి ఆ పుండరీకాక్షుడు. ఆళ్వార్களிలే అంటే ఆ పుండరీకాక్షుడు అంటున్నారే, స్వామి యొక్క కన్నులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏం లేదు, ఆ కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే కరియవాహి పుడైవరందు మిడర్ந்து సెవ్వరియోడి నీండవ పెరియవాయ కண்கள் అని చెప్పేసి చూపించే రీతిలో ఆ కళ్ళు వచ్చేసి ఈ పక్క చక్రాన్ని, ఈ పక్క శంఖాన్ని, ఈ పక్క చక్రాన్ని వచ్చేలా తాకుతుందా అన్న విధంగా అంత పెద్ద కళ్ళుగా ఉన్నాయంట స్వామిని. మీరు సాధారణంగా పూరి జగన్నాథ స్వామిని వెళ్ళి దర్శించారనుకోండి, ఇంతింత పెద్ద కళ్ళు ఉంటాయి. ఆ విధంగా అంత పెద్ద కళ్ళు అనమాట. అలా చెప్తున్నారు. ఆ విధంగా இளவாய்ச்சியர் கண்ணினுள் விடுவே செய்து விழுக்கும்பிரான் ఎన్నే ఇవర్గళై తోర్పిత్తు కొళ్ళం కన్నీరే అంటే ఆ స్వామి యొక్క అందమైనటువంటి ఆ నేత్రాలు ఎలా ఉన్నాయంటే తామర పూల వంటి నేత్రాలు చూసే వాళ్ళందరినీ అలాగే ఓడగొట్టేస్తుందంట. అలా చూసిన వెంటనే మైమర్చిపోతారు. ఆ విధంగా ఉంది. ఈ గోపికలందరూ కూడా ఆ స్వామి యొక్క పుండరీకాక్షం అంటే ఆ పంకజ నేత్రాలని దర్శించి ఆ విధంగా మంత్రముగ్ధులైపోయి స్వామికి అలాగా ఓడిపోయారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. చూపించి ఇన్నార్ ఎన్నరియேன் అన్నే ఆడియడం పొన్నార్ సారంగ ముడయవడిగళై ఇన్నార్ ఎన్నరియேன் అంటే పెరియ తిరుమొഴി అనేటువంటి గ్రంథంలో తిరుమంగయాళ్వారు చెప్తున్నారనమాట. ఇప్పుడు సాధారణంగా చేతిలో శంఖం ఉంది, చక్రం ఉంది, మంచి తామరపూల వంటి నేత్రం ఉంది అంటే అది ఎవరో కాదు స్వామి అని చెప్పేసి మనకి చక్కగా తెలుస్తుంది. ఈ ఆ స్వామికే ఉండేటువంటి ఒక అసాధారణమైనటువంటి చిహ్నాల్లో కొన్ని అటువంటి విషయం ఉండేటప్పుడు తిరుమంగయాళ్వారు అక్కడ ఏం చెప్తున్నారంటే చేతిలో ఏమో మంచి చక్రం ఉంది, మంచి శంఖం ఉంది, శార్ంగం అనేటువంటి ధనుస్సుని చేతిలో ధరించి ఉన్నాడు. అయినా కూడా అతను ఎవరో తెలియలేదే అని చెప్తున్నారు. ఏం స్వామి అన్ని చిహ్నాలన్నీ చెప్పిన తర్వాత స్వామి అని చెప్పి స్పష్టంగా ఉంటే అతను ఎవరో తెలియలేదే అని చెప్పేసి తిరుమంగయాళ్వారు చెప్తున్నారంటే లేదు, ఆయన యొక్క ఆ సౌందర్యంలో, ఆ యొక్క అందంలో అలాగ మంత్రముగ్ధుడైపోయి మైమర్చిపోయి అలా మోహించిపోయి అసలు ఎవరు ఎదురుగా నిలబడున్నారు అసలు ఆలోచననే కోల్పోయాడనమాట. అంత మోహింపజేస్తోంది స్వామి యొక్క అందము, సౌందర్యం అనేటువంటిది అని చెప్పేసి ఆ విధంగా శంఖాన్ని చక్రాన్ని ఆ పంకజనేత్రుడైనటువంటి శంఖాన్ని చక్రాన్ని చేతిలో ధరించినటువంటి ఆ పుండరీకాక్షుడిని పాడడానికి అని చెప్పేసి తెలుపుతున్నారు. తర్వాత ఇది ఎంత అందంగా ఉంది అనేటువంటి దానికి వర్ణిస్తున్నాడు. స్వామి ఏమో వచ్చేసి నీలమేఘ శ్యాముడు, నల్లగా ఉంటాడు. చేతులేమో మొత్తం నల్లగా ఉంటాయి, అరచేతులేమో ఎర్రగా ఉంటాయన్నమాట. దాంట్లో తెల్లటి శంఖము, ఆ కళ్ళేమో చూడ్డానికేమో అలా పుండరీకాక్షుడు అనమాట. తామర పూల వంటి నేత్రములు కలవాడు. అంటే ఆ పరభాగం, ఆ కాంట్రాస్ట్ చూడండి ఎంత చక్కగా ఉంది. చూసే వాళ్ళందరూ అలాగ మోహించి పడిపోయేంత అందమైనటువంటి స్వామి అనమాట. ఆ విధంగా ఆ స్వామిని వర్ణిస్తున్నారు. వర్ణించి ఇప్పుడు ఆ స్వామి యొక్క కళ్ళు ఎలా ఉంటాయంటే మొదటిగా చూసేటప్పుడు నేను నీకు చెందినవాడిని అని చెప్పి మనల్ని ఆహ్వానించేటువంటి రీతిలో అలా ఉంటాయి. ఒకసారి ఆ కళ్ళ వంక ఇలా చూసేసి స్వామిని దర్శించామనుకోండి, ఇంకంతే మనం ఆయనకి అయ్యా నేను నీకే చెందినవాడిని అని చెప్పేసి ఆయనకి రాసిచ్చేస్తామంట. అంత సౌందర్యంతో ఉంది, అంత అందంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుపుతూ అటువంటి స్వామిని పాడుటకై నువ్వు లేచి రమ్మమ్మ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి ఆ స్వామిని దర్శించిన తర్వాత ఆ ప్రీతిని బయటకి వ్యక్తపరచుకోవాలి కదా. ఆ ప్రీతిని బయటికి వ్యక్తపరచుకోవాలి కదా. మనం ఏదైనా సంతోషం పొందినా దుఃఖాన్ని పొందినా దాన్ని లోపలే పెట్టుకోకూడదు. ఆ బయటికి ఏదో విధంగా దాన్ని మనం వ్యక్తపరచుకోవడానికి ఉండాలి కదా. అటువంటి ఆ స్వామిని, నీకు కూడా కృష్ణుడు అంటే ఎంతో ప్రీతి కదమ్మా, కాబట్టి ఇటువంటి ఆ స్వామిని నువ్వు ఇలాగ శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి ఆ పుండరీకాక్షుడిని పాడాలి. ఆ ప్రీతిని బయట వ్యక్తపరిచేటువంటి రీతిలో నువ్వు కూడా మాతో అందరితో వచ్చి పాడాలమ్మా అని చెప్పేసి మనం పిలుస్తున్నారు. ఇలాగ పిలుస్తూ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతారనమాట. స్వామి చేతిలో శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి స్వామి అంటున్నారే, కృష్ణావతారంలో స్వామికి వచ్చేసి 2 భుజాల లేకపోతే స్వామి చతుర్భుజుడే ఉన్నాడా
అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి సందేహంగా అడుగుతున్నారనమాట. దానికి సమాధానం చెప్తున్నారు, స్వామికి ఎప్పుడూ చతుర్భుజాలు నిత్యంగానే ఉన్నాయి, ఎప్పుడు చతుర్భుజాలు లేకుండా ఏం లేదు. ఆయన శ్రీకృష్ణావతారం అప్పుడు ఆ కారాగారంలో స్వామి అవతరిస్తారు కదా, అవతరించిన వెంటనే భాగవత మహాపురాణాల్లో శుకమహర్షి వర్ణిస్తున్నారు. తమద్భుతం బాలకం అంబుజయక్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గణశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర వయోధి సౌభగం అని చెప్పేసి తెలుస్తున్నారనమాట. ఆ విధంగా చతుర్భుజాలతో శంఖచక్ర గదములతో స్వామి వచ్చేసి అవతరించారు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. అలా స్వామి అవతరించిన వెంటనే అయ్యో పరమపురుషుడు ఇక్కడ వచ్చి అవతరించాడే ఇతను అని చెప్పేసి తెలిసిపోతే ఆ కంసుడు వచ్చేసి ఇతన్ని ఏం చేస్తాడు అని చెప్పేసి ఆ భయంతో వసుదేవుడు స్వామిని చూసి ప్రార్థిస్తాడు. ఏమనంటే ఉపసంహర విశ్వాత్మణ్ణే రూపమేతత్ చతుర్భుజం, స్వామి దీన్నంతా దాచుకో స్వామి, ఆ కంసుడు వచ్చి చూశాడు అనుకోండి మిమ్మల్ని ఏదో ఒకటి చేసేస్తాడు, మీరు అని చెప్పేసి అతనికి ఏ విధమైనటువంటి ఆధారం తెలియకూడదు, కాబట్టి మీ ఈ యొక్క దివ్యమైన స్వరూపాన్ని దాచుకోండి, మరుగుపరుచుకోండి అని చెప్పిన వెంటనే స్వామి చతుర్భుజం కాకుండా 2 భుజాలతో దర్శనమిచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మరుగుపరుచుకోమనింది ఎవరికి అంటే విరోధులకి తెలియకుండా మరుగుపరుచుకోండి, ఆ విరోధులకి తెలిస్తే ఏమేమైపోతుందో అని చెప్పి వసుదేవుడు ప్రార్థించాడు. ఆ ప్రార్థనకి అనుగుణంగా స్వామి కూడా దాన్ని అలా మరుగుపరుచుకున్నాడు. అంటే విరోధులకి కనిపించకూడదే తప్ప తన యొక్క ఆశ్రితులకి దర్శనం చేయొచ్చు కదా. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆ కంసుడు మొదలైనటువంటి విరోధులకేమో 2 భుజాలతో దర్శనమిస్తాడు, కానీ గోపికలందరూ తనని ఆశ్రయించిన వాళ్ళు తన యొక్క భక్తులు కాబట్టి ఆ చతుర్భుజంతో దర్శనమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారనమాట. எப்போதும் உண்டு அது பெண்களுக்கு தோத்தம் அல்லாதார்க்கு தோத்தாது ఉపసంహర ఎన్నది ఉహవాదార్కి కూషీరే ఇవరుగడికి తోత్త తట్టిల్లయ్యే. ఇప్పుడు ఇంకో విషయాన్ని కూడా చూపిస్తున్నారు. ఆ యొక్క విభూత్యోగం నాకు ఇవన్నీ కూడా నా యొక్క సొత్తు, ఈ జగత్తు మొత్తం నాకు సొత్తు అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలుపుతాడు కదా. అప్పుడు అర్జునుడు కృష్ణుని చూసి ప్రార్థిస్తాడనమాట, స్వామి ఇవన్నీ నీకు సొత్తు సొత్తు అని చెప్తున్నావే, ఇవంతా కలుపుకొని నీ యొక్క స్వరూపం ఆ విశ్వరూపం ఉంది కదా, జగదాకారుడిగా నువ్వు ఉన్నావు కదా, ఆ యొక్క స్వరూపాన్ని నేను దర్శించాలని చెప్పేసి ఆశపడుతున్నాను స్వామి, నాకు వచ్చేసి నువ్వు దర్శనం ఇవ్వు అని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మని చూసి అర్జునుడు కోరుతాడు. కోరిన వెంటనే ఆ అర్జునుడికి దివ్యమైనటువంటి ఒక చక్షుష్ని అంటే దివ్యమైనటువంటి ఒక కళ్ళని స్వామి ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించిన వెంటనే ఆ కళ్ళతో ఆ విశ్వరూపాన్ని అర్జునుడు దర్శిస్తాడు. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అర్జునుడు ప్రార్థిస్తే ఆ విశ్వరూపాన్ని చూపించారంటున్నారే, దానికి ముందర స్వామికి విశ్వరూపం లేదా అని చెప్పి అడిగితే ఆయనకి ఎప్పుడూ నిత్యంగానే ఆ విశ్వరూపం అనేటువంటిది ఉంది. ఆయన ఎప్పుడూ అన్ని కాలముల్లోనూ జగదాకారంగా స్వామి ఉన్నాడు. అయితే ఆ సమయంలో దాన్ని దర్శించేటువంటి కళ్ళు మన దగ్గర లేదు, దాన్ని దర్శించేటువంటి తపస్సు మన దగ్గర లేదు అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. ఆ అర్జునుడికి కూడా అప్పుడు స్వామి ఆ విశ్వరూపాన్ని చూపించడానికి అని చెప్పి అప్పుడు ఆ సమయంలో తానే విశ్వరూపాన్ని ధరించలేడు, ఎప్పుడూ విశ్వరూపంతోనే ఉన్నాడు. దాన్ని దర్శించడానికి యోగ్యంగా ఉండేటువంటి కళ్ళని అర్జునుడికి ప్రసాదించాడు. అదేవిధంగా స్వామికి ఎప్పుడు చతుర్భుజాలు నిత్యంగానే ఉన్నాయి. అది ఆ కంసుడు మొదలైనటువంటి విరోధులకి కనిపించదు, గోపికలు మొదలైనటువంటి ఆశ్రితులకి తన యొక్క భక్తులకి కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. కాబట్టి ఈ మొత్తం భాషణానికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మా తామర పూలన్నీ వికసిస్తున్నాయి, నల్ల గలువులన్నీ ముడుచుకుంటుంది, అంత తెల్లవారిపోయిందమ్మా నిద్రలేయమ్మా అని చెప్పి అడిగితే అది కూడా ఎక్కడో కాదమ్మా మీ ఇంటి పెరట్లో ఉండేటువంటి బావిలోనే అమ్మా అని చెప్తారు. నేను అవన్నీ ఒప్పుకోను, అది వికసించడానికి అలా మొదలు పెట్టేటప్పుడే నేను అన్నీ వికసించేసింది అని చెప్తున్నారు. వేరే గుర్తులు ఏమైనా ఉన్నాయంటే ఆ శ్రీ వైష్ణవ స్వాములందరూ ఉన్నారు కదా, ఆ మధ్య సన్యాసులందరూ కూడా వాళ్ళ భగవదారాధనకి అని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నారు. కాబట్టి అంత సమయం గడిచిందమ్మా అని చెప్తారు. చెప్పి తర్వాత ఈ విధంగా నిన్న రాత్రి మా అందరినీ లేపుతామని చెప్పేసి తెలిపి నువ్వే పడుకోన్నావే, నీ పూర్తి చాలా చక్కగా ఉందమ్మా, చెప్పిన పనికి అంటే చెప్పిన మాటలకి చేసే పనికి పొంతం లేకుండా ఉందే, కాబట్టి నీకు అలా చెప్పింది చేయలేకపోతున్నావే అనేటువంటి సిగ్గుగోళ్ళు లేకుండా పడుకుంటున్నావే,
అని చెప్పిగా ఆమెకి కోపం వస్తుంది. అయితే నన్ను వదిలేసిపోవచ్చు అంటే, లేదు నీ యొక్క మధురమైన మాటలు విని మేము ఇక్కడే ఉండిపోతున్నాము, నిన్ను వదిలేసంతా పోలేమని చెప్పి తెలపగా, మరి వచ్చి నేనేం చేయాలని చెప్పేసి అడుగుతుంది. అడిగిన వెంటనే ఆ శంగుని చక్ర నేందం తడక్కయ్యన్ పంగయ్య కన్నాడై పాడ శంఖము చక్రము ధరించి ఉండేటువంటి విశాలమైన హస్తములు కల ఆ పుండరీకాక్షుణ్ణి పాడడానికి అని చెప్పేసి లేచి రామ్మ అని చెప్పేసి ఆమెను ప్రార్థింపగా ఆమె కూడా లేచి వచ్చి తలుపు తెరుస్తుంది. వీళ్ళందరూ కలిసి తర్వాత గోపిక ఇంటికి బయలుదేరి వెళ్తున్నారు. కాబట్టి రేపు ఎల్లే ఇళంగిలి అనేటువంటి అద్భుతమైనటువంటి పాసురము, రేపు ఆ పాసురంలోని విశేషార్థాలన్నింటినీ కూడా రేపటి ఉపన్యాసంలో మనం అనుభవిద్దాం. సోచ్చట్ట బాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనోజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించనత్రాణబద్ధగంగణ బాణయే విష్ణుచిత్తతనోజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమణోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రీమతే రంజజా మాతృమునీంద్రాయ మహాత్మడే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్ నిత్యమంగళం ஆண்டாள் திருவடிகளே சரணம் எம்பெருமானார் திருவடிகளே சரணம் ஜீயர் திருவடிகளே சரணம். यतिराज 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 जय हो यतिराज यतिराज रामानुज जय हो रामानुज जय हो यतिराज यतिराज यतिराज